హాయ్ అండి. ఈ సంక్రాంతికి సన్నకారపూస చేసి చూడండి. చాలా త్వరగా అయిపోతుంది. ఎంతో ఈజీ కూడాని. దీనికి ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. అలాగే పావు గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో వాము ఒక స్పూను, పసుపు పావు స్పూను, కారం ఒక స్పూను వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్మూత్‌గా రావడం కోసం ఒక స్పూను నెయ్యి గాని, అలాగే ఒక స్పూను వెన్న గాని వేసుకోవాలండి. వేసుకున్నాక అన్నీ బాగా కలుపుకోవాలి. ఇది చేసి చూడండి. మిగతా అన్ని కంటే కూడా ఇది ఎన్నో రకరకాల వంటలు చేస్తాం సంక్రాంతికి మనం పెద్ద పండగకి. ఇది కూడా చేసి చూడండి. ఇది కూడా ఎంతో వేగంగా అయిపోతుంది. ఇందులో సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. ఎక్కువైతే బాగా సరిగ్గా జంతికలు సరిగ్గా రాదు కారపూస. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే గుల్లగా వస్తదండి. ఇప్పుడు చిన్న కన్నాలను ప్లేట్ పెట్టుకోవాలి జంతికల కొట్టంలో. పెట్టుకొని ఇలా ఏడ్చుకుని వేడి నూనెలో వేసుకోవాలి. అయితే సన్నకారపూస ఎక్కువ వేడిలో చేస్తే కనుక మాడిపోతుందండి. అందుకే చిన్న మంట మీద చేసుకోవాలి. ఇలా కారపూస అంతా చేసుకున్నాక ఆఖరిన కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇలా వేయించి ముందుగా చేసి పెట్టుకున్న కారపూస మీద వేసుకోవాలండి. చూడండి ఎంతో సింపుల్. చాలా అరగంటలో అయిపోతుంది ఈ వంట. కారపూస తినడం ఎంతో సరదాగా ఉంటుంది. ఎంతో ఈజీ కూడా చేసుకోవడం. సంక్రాంతికి తప్పకుండా మీ అందరూ చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఎలా ఉందో చేసి చెప్పండి మీరు. ఇదే కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. తప్పకుండా చేసి చూడండి సంక్రాంతికి. సన్నకారపూస అందరూ ఇష్టపడతారు. పెద్దవాళ్ళకైతే తినడం మరీ ఈజీగా ఉంటుంది. ఈ సంక్రాంతికి తప్పకుండా చేసి చూడండి.